సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ అభినందన సత్కార కార్యక్రమం. చేనేత వర్గానికి రాజ్యసభలో అవకాశం కల్పించాలి డిమాండ్ చేసిన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. వెన్నుపోటు 2 ఏళ్ల పేరుతో పోస్టర్ బుక్లెట్ ఆవిష్కరణ. హిందువుల ఇళ్ల మధ్య చర్చి పెట్టి వివాదాలు సృష్టిస్తున్నారు. అనుమతి లేని చర్చిని తొలగించాలని హిందూ సంఘాల డిమాండ్. సినిమా, నాటక, టెలివిజన్ రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి తొలిసారి కాకినాడ వీచేసిన పి భరత్ భూషణ్ కు అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. కొణిదెల రాజశేఖర్, బొప్పన సాంబశివరావు, కొడాలి రాజేష్ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ లో గల టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి భరత్ భూషణ్ ను మార్ని జానకి రామచౌదరి సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ నెక్కంటి నాగేష్, బొప్పన సాంబశివరావు, నెక్కంటి శ్రీనివాస్ తో పాటు పలువురు నగర ప్రముఖులు భరత్ భూషణ్ కు ఎఫ్డీసీ చైర్మన్ పదవి రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడారు. భవిష్యత్తులో పెద్దలు కోరుకున్నట్లు కాకినాడ నగరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అండగా నిలవాలని ఆయన అనేక ఉన్నత శిఖరాలు ఎక్కి మనందరికీ వెలుగు చెప్తారని ఆశిస్తూ కోరుకుంటూ నేను ఇస్తున్నాను. ఈ సభలో గతంలో కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకినాడ ఈశ్వరంలో గత 10 ఏళ్ళుగా నిశ్శబ్దంగా ఉన్న మన తెలుగు సినిమాకి ఒక అత్యంత పురుషార్థ పోస్ట్ చేసుకున్న ఈ పోస్ట్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఈరోజు ఈ స్టేజ్ వచ్చారంటే వీరంతా కూడా ఒకసారి చప్పట్లతో చిన్న వయసు అలా ఈశ్వరు నుంచి అలా జరిగి అలాగా అంచెలుగా మన బాలకృష్ణ గారైతే లోకేష్ అయితే చంద్రబాబు గారు అయితే చూసి ఈయన కక్షలు చూసి యాక్చువల్గా చరిత్ర పరిస్థితి ఎక్కువ వెళ్ళాలన్నారు. అలాంటివి కాదని మరి ఇష్టపడడం ఎన్నుకోవడం అదృష్టం భావించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వారు ఇప్పుడు కూడా వారి సహాయ సహకారాలు మా జిల్లా అభివృద్ధికి ఉండాలి. ఇందులో కూడా కొంతమంది చర్చన్న వాళ్ళు సార్ పెద్దలందరికీ నమస్కారం. ఇది గ్రూప్గా వచ్చిన పోస్ట్ కాదండి, నేను చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తాను కాబట్టి ఏదో గ్రూప్గా వచ్చింది అన్న పోస్ట్ కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కట్టుకొని మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడితే వర్తనాలు అంతా కష్టపడితే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితేనేంటి, అడ్జస్ట్మెంట్ అయితేనేంటి అన్నీ చేస్తే వచ్చిన పోస్ట్ అండి. చాలా పోటీ కట్టుకొని ఈ గవర్నమెంట్లో అమ్మ వాళ్ళకి ఈ పోస్ట్ రావడం అంటే చాలా గొప్ప. అలాంటిది నేను సాధించినందుకు అందరూ ఒకసారి ఈ భరతభూషణ్ గారి గౌరవార్థం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విశేషమైనటువంటి వ్యక్తులు పాల్గొనే ఆహుతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున
నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నేతగా విజయ కేంద్రం ఎగిరేస్తారు కొంతమంది. అటువంటి ప్రతిభాన్విత నేతగా విజయ కేంద్రం ఎగిరేసినటువంటి హీరోపాత్ర విజేత శ్రీ భరత్ భూషణ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి వంటి పెద్దలు నాయకుల ఆశీస్సులతో శ్రీ భరతభూషణ్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి వేదిక అలంకరించవలసిందిగా రాఘవ నృసింహ అధినేత డాక్టర్ నగేష్ బాబు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం పంచాయతీ ఆఫీస్ వద్ద కొత్తగా వచ్చిన 8 తొట్టి రిక్షాలు, ప్లాస్టిక్ డబ్బాలు పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పెద్దలు మరియు కూటమి నాయకుల ద్వారా అందించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ కార్యదర్శి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి తొట్టి రిక్షాలు, ప్లాస్టిక్ డబ్బాలను సచివాలయం 1 పారిశుద్ధ్య సిబ్బందికి అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. 8 రిక్షాలు, 42 టబ్బులు వచ్చాయండి చెత్త సేకరణ గురించి. అవి ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ అనేది చేయాలని గవర్నమెంట్ ఉద్దేశంతో మనకి మన ఇంద్రపాలెం గ్రామ పంచాయతీకి పంపించారు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించి మన గ్రామాన్ని అంతా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి మా కార్మికుల్ని అలాగే మా స్టాఫ్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మన గ్రామ పెద్దలు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్పెషల్ ఆఫీసర్ వారిని కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వలసపాకలు గ్రామంలో గల గొల్లపేటలో గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గత 50 సంవత్సరాలుగా యాదవ సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాల్లో జిల్లాలోని నలుమూలల నుండి యాదవ సంఘం నాయకులు పాల్గొంటారు. తప్పిడి గుళ్ళు, గారడి నృత్యాలతో అమ్మవారిని వారు ఊరేగించి ఆలయంలో ఉంచుతారు. అధిక సంఖ్యలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జరుపుతాం. ఈ చరిత్ర 50 సంవత్సరాల కింద జరిగిన చరిత్ర. వలసపాకం గ్రామం 3 సంవత్సరాలు ఒకసారి ఇలాగా జాతర చేస్తాం. జాతర జరుగుతుంది. మన సంవత్సరం ఏటైంది స్వర్ణకరుల అభివృద్ధి సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా స్వర్ణకర సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కాకినాడ సూర్యకళ మందిరంలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకర సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా వీచేశారు. తొలుత సంఖ్యలచే జ్యోతి ప్రజ్వలన శ్రీ కామాక్షి అమ్మవారు పూజ, శ్రీ విశ్వకర్మ పూజ నిర్వహించారు. అనంతరం అతిథుల సమక్షంలో సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా గోల్తి నగేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లంక శ్రీనివాసాచార్యులు, కోశాధికారిగా గోపాలపురపు గణేష్, ఉపాధ్యక్షులుగా గోల్తి వీరబాబు, సహాయక కార్యదర్శిగా కట్టోజు భద్రాచారి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడే చాలా సమస్యలు ఇప్పుడే కాదు కానీ ఇక్కడే మన చుట్టుపక్కల కూడా రాజమండ్రిలో పనిచేసుకుంటూ పనిచేశారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అంటే నాయకత్వం గుర్తించాలని అదేవిధంగా ఎవరి స్థానానికి ఏ పార్టీ నుండి అవకాశాలు వస్తున్నాయి. సో ఏదైనా రాజకీయంగా లేదు, ఇప్పుడు ఆర్థికంగా బలపడాలనేది మనందరూ ఆలోచన. స్వర్ణకాల పరిస్థితి ఈ రోజున ఏదైనా విషయంగా పరిస్థితులు అన్ని కూడా ఎప్పుడు కూడా 20 లక్షలు కూడా వేయవాలంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంటారు.
ఆయన ఎప్పుడు కూడా పదవులకు స్వాగతం చేయలేదు. మన సంస్థ అనేది ఇప్పుడు పోరాటం చేస్తే తప్ప మనం ఎప్పుడు పదవులకు స్వాగతం చేసే వ్యక్తి ఎవరు వేరే భావాలను సందర్భంగా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సుమారు 4 లక్షల కోట్లు అనుకుందాం. 425 లక్షల కోట్ల రూపాయలు మన ఇండియాలో ఒక బంగారం అంటే ఆభరణాల రూపంలో. సో ఇంత పెద్ద ఇండస్ట్రీలో మన వంతు మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడున్న మోడర్నైజ్డ్ మెకనైజ్డ్ ఇండస్ట్రీలో మనమందరూ కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఎలాగా పాలిష్డ్ అవ్వాలి, మోడర్నైజ్డ్ అవ్వాలి, ఎక్విప్డ్ అవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలన్న దాని మీద మనం దృష్టి సాధించవలసిన విషయం. నూతనగా జిల్లా అధ్యక్షుడిగా నేను పదవి ప్రమాణ స్వీకారం చేశానండి. దానికి మా సంఘం తరపుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్లస్ మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం వాళ్ళందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని, వాళ్ళ బాధ్యతలు నా బాధ్యతలుగా తీసుకుంటానని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా పనులు లేకుండా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈ సమస్యల నుంచి కొంచెం వాటికి అధికారికంగా కూటమి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పందించారు. వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా పేరు లంకా శ్రీనివాసాచార్యులు అండి. నేను కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నేను నామినేట్ అయ్యాను. మా అధ్యక్షుల వారు గొల్తి నగేష్ కుమార్ గారు, మా ఉపాధ్యక్షులు గొల్తి వీరబాబు గారు, మా ప్రధాన సహాయ కార్యదర్శి పట్టోజు భద్రం గారు, కోశాధికారిగా గణేష్ కుమార్ గారు ఎన్నుకోవడం, జిల్లా వ్యాప్తంగా స్వర్ణకారులందరూ సహకరించి మా టీంని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు తామరపల్లి దుర్గాప్రసాద్. నేను ఇప్పుడు కొత్తగా నూతనంగా కాకినాడ జిల్లాకి స్వర్ణకార సంఘ అధ్యక్ష కార్యదర్శి అలాగే కోశాధికారి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈరోజు పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే కొండబాబు గారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు కరివేణు మాధవ్ గారి సమక్షంలో ఇలా ఎన్నికయ్యారు. ఈరోజు పరిస్థితి ఎందుకంటే ఈరోజు పరిస్థితి స్వర్ణకారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘంగా ఏర్పడి మా యొక్క సమస్యలు గవర్నమెంట్కి తీసుకెళ్ళాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 18 చేనేత సామాజిక వర్గాలకు న్యాయం చేయాలంటే ప్రస్తుత రాజ్యసభ అభ్యర్థుల ఎంపికల్లో చేనేత వర్గానికి ఒక స్థానం కేటాయించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో చేనేత వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని, కూటమి విజయానికి కీలకంగా నిలిచిన ఈ వర్గానికి రాజ్యసభలో అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే నిమ్మల కిష్టప్పకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని సూచించారు. చేనేత రంగానికి సంబంధించిన అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున పార్లమెంట్లో ఈ వర్గానికి ప్రాతినిధ్యం అవసరమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మీరు ఎంపీగా పనిచేస్తున్నారు హిందూపురం నియోజకవర్గం నుంచి. మరి మీరు ఎందుకు పట్టుబట్టలేదు? మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా, మేము ప్రెస్ మీట్ పెట్టాలా, మీటింగ్ పెట్టాలంటే మీరు ఏ విధమైన ఇబ్బంది కలిగించొద్దు. చేనేత సంఘాల తరపు నుంచి కూటమి రాజకీయ పార్టీలు కలిసినప్పుడు ఆ రోజు సీట్లు ఇబ్బంది పడొద్దు, మనకు రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి ఆ రోజు మాకు లోపాయకారంగా నాయకులందరికీ మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టే మేము ఆ రోజు కూటమికి వ్యతిరేకంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేయకుండా ఏకపక్షంగా మేము మద్దతు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ, అలాగే టీడీపీ ప్రభుత్వంలోనే మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజ్యసభ ఎంపికపై తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది ఈ కూటమి రాజకీయ పార్టీల మధ్య. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్న 18 చేనేత సామాజిక వర్గాల తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో మా జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు ఇవ్వండి, పార్లమెంటు సీట్లు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేశామో ఏకపక్షంగా ఆ రోజు అడగడం జరిగింది. అయితే అప్పటికున్న సామాజిక సమీకరణాల రీత్యా కూటమి యొక్క ఈ కలయికలో వస్తున్న ఇబ్బందుల దృష్ట్యా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి,
మీకు అనుకున్న రీతిలో అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ, పార్లమెంటు స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము ఎమ్మెల్సీగా అలాగే రాజ్యసభ సభ్యులుగా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ రోజు కూటమి రాజకీయ పార్టీలు, చేనేత సామాజిక వర్గాలకి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది సీనియర్లు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీలో ఉంటూ పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూ మాజీ ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ఎంపీలుగా చేసిన అనేక మంది వారి యొక్క సీట్లను త్యాగం చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నిమ్మల కిష్టప్ప గారికి ఆ రోజు మీకు సమీకరణాల రీత్యా సీట్ ఇవ్వట్లేదు, భవిష్యత్తులో మీకు రాజ్యసభ ఇచ్చి మీకు సముచిత స్థానం ఇస్తామని చెప్పిన మీదట ఆ రోజు ఆయన సీట్ని, హిందూపురం సీట్ని త్యాగం చేయడం జరిగింది. మరి ఈరోజు రాజ్యసభ ఎంపికలపై అనేక రకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. దీనిలో ఎక్కడా కూడా మాకు చేనేత సామాజిక వర్గాలకి న్యాయం చేసినట్టుగా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగా మాకు కనబడట్లేదు. ఈరోజు అందరికీ తెలుసు, చేనేత సమస్యలు అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినవే కాదు, చాలా సమస్యలు, చాలా పనులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయించుకోవాల్సినవి, కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినవి ఉంటాయి. మరి ఈరోజు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి చేనేత సమస్యలకి రిప్రజెంటేట్ చేయడానికి కనీసం ఒక ఎంపీ లేడు, ఒక రాజ్యసభ సభ్యుడు లేడు. కాబట్టి మేము మా అవసరాల రీత్యా చేనేత సామాజిక వర్గాల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి నిమ్మల కిష్టప్ప గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించాలని చెప్పి మేము ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ తరఫున మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా పోస్టర్ బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం కాకినాడ జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్తో పాటు బుక్లెట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణ, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ప్రజల్ని నిరాశపరిచిందని విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతున్న మట్టి గ్రావెల్ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని, లేకుంటే ఉద్యమానికి దిగుతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాపర్తి చెరువులో ఇప్పటికే 3 దఫాలుగా భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. అధిక లోతులో తవ్వడం వల్ల పంట పొలాలకు నీటి సరఫరా దెబ్బతినే ప్రమాదంతో పాటు గ్రామస్తులు, పశువులకు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు మా పరిధిలో కాదు అంటూ బాధ్యత నుండి తప్పించుకుంటున్నారని విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా జరుగుతూ ఉంది. దీనికి స్థానిక అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా ఫిర్యాదు చేస్తుంటే, ఈ ఫిర్యాదు మాది కాదు, ఇరిగేషన్ వాళ్ళదని ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఏమో ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాలని చెప్తూ ఉన్నారు. మొత్తానికి అక్కడికి వెళ్ళి ఏమైతే జరుగుతుందో అది పరిశీలన చేయకుండా ఇవాళ అధికారులు నిర్లక్ష్య ధోరణి ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. రాపత్తి చెరువు చూసుకుంటే ఇప్పటికే 3 సార్లు ఆ చెరువులో మట్టి తోలకం చేయడం జరిగింది. ఈ తవ్విన మట్టి అంతా కూడా ఈ ఆదాయం పంచాయతీకి వెళ్తుందా, నాయకులకి వెళ్తుందా అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ చెరువులో మట్టి ఎన్నిసార్లు తవ్వుతారు? అది చెరువు అనుకుంటున్నారా, సముద్రం అనుకుంటున్నారా? ఇది లోతు తవ్వడం వల్ల ఆ స్థానికంగా ఉన్న పశువులు కానీ, మనుషులు కానీ ఆ చెరువులో పడితే ఆ పరిస్థితి ఏంటి? అక్కడ ప్రాణాపాయం ఉన్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 5వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి మొక్కలు నాటడం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీడీఓ జె శ్రీనివాస్ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ వర్ధన్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెగ్యులర్ రివ్యూలో భాగంగా పంచాయతీ కార్యదర్శులతో, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేయడం అయింది. అందులో ముఖ్యంగా మన మండలంలో ఉన్నటువంటి 23 పంచాయతీల్లో కూడా ఇటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడి రాకుండా ఉండడం కోసమని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే
పైప్ లైన్ రిపేర్లు అయితేనేమి, మంచినీటి సరఫరా అయితేనేమి, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. గౌరవ శ్రీ జిల్లా కలెక్టర్ గారు మరియు మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఈ వేసవిలో నీటి ఎద్దడి రాకుండా తక్షణ చర్యలు చేపట్టడం కోసం అని చెప్పి కార్యదర్శులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖు, రేపు జూన్ నెల 5వ తారీఖున స్వచ్ఛగం సురక్షిత జలవాయు అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ కూడా కండక్ట్ చేసి ముందస్తు ప్రణాళిక ప్రకారం 25వ తారీఖు నుంచి, గత నెల 25వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజు అన్నీ కూడా గ్రామ సభ పెట్టి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అందులో చెప్పడం జరుగుతుందండి. అలాగే మొక్కలు పెంచడం, పరిశుభ్రత కార్యక్రమాలు చేయడం, ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. మొత్తం విలేజ్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యదర్శులు అయితేనేమి, ప్రత్యేక అధికారులు అయితేనేమి, లోకల్ సిబ్బంది మొత్తం అందరితో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి గ్రామ సభ కింద ఏర్పాటు చేసి అందులో ఇవన్నీ కూడా అప్పటి వరకు 25వ తారీఖు నుంచి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామ సభలో ఫోటో రూపంలోనూ ఫోటో ఎగ్జిబిషన్ కింద పెట్టడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే ఎండిఓతో సహా డిప్యూటీ ఎండిఓ గారు అందరూ కూడా డీడీఓ గారు అందరూ కూడా ఫీల్డ్ విజిట్లు కూడా ఉంటాయండి. రోజువారీ నివేదికలు కూడా సమర్పించాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే ప్రత్యేక మన డిప్యూటీ సీఎం గారి యొక్క ప్రత్యేక కార్యక్రమమైనటువంటి ఎస్డబ్ల్యూబీసీ షెడ్లు కూడా మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈరోజు చర్చించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఈశ్వర్ నగర్ లో ఇంటి నిర్మాణం పేరుతో అనధికార చర్చిని ఏర్పాటు చేసి కోర్టు వివాదంలో ఉన్న దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని, అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఈశ్వర నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెదులూరి గవరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, న్యాయవాది పి నాగేశ్వరరావులు మాట్లాడారు. చర్చిని హిందువుల ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేయకూడదని, అక్కడ ఎటువంటి సభలు సమావేశాలు జరపకూడదని నిబంధన ఉన్నా వాటిని చర్చి నిర్వాహకులు పాటించట్లేదని తెలిపారు. చర్చ అని చెప్పి ఇక్కడ హిందూ సమాజాన్ని మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ చుట్టూ ఉన్నటువంటి హిందూ సమాజం 6 సంవత్సరాలు బట్టి ప్రతిఘటిస్తూనే వస్తుందండి. ఇక్కడ పక్కనే ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది. అయినప్పటికీ కూడా వారు ఇష్టానుసారంగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఈ చర్చ చేస్తుంటే మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, రకరకాలు చేశాం. కానీ అయినప్పటికీ ఇప్పటికీ కూడా పర్మిషన్ తీసుకోలేదు ఈ చర్చి. పర్మిషన్ లేకుండానే ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ డిపార్ట్మెంట్ లో 6 సంవత్సరాల్లోని అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ క్రైస్తవుల యొక్క ఈ మాఫియా ఏదైతే ఉందో దాన్ని ఈ హిందూ సమాజాన్ని ఎంత ప్రతిఘటించినా కూడా ఇవాళ రాజకీయంగా వచ్చు కూడా వచ్చు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఇప్పుడే మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అన్నారు, ఇంత వాళ్ళు ఉండి కూడా మీరు ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారని. ఎంచేతంటే ఇక్కడున్న కొన్ని కారణాల కారణంగా హిందువులు ఎంత చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులని ఈ చర్చని మేము ఓపెన్ అవునేమో 6 సంవత్సరాలు మేము ఎదుర్కొన్నాం, ఎప్పటికీ ఎదుర్కొంటాం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉపయోగం లేదు. కావాలంటే మీడియా వారి సమక్షంలో చర్చ ఎక్కడ ఉంది, చర్చ చుట్టూ హిందూ దేవాలయాలు హిందూ గుళ్ళు కట్టారు, ఇళ్ల దగ్గర జెండాలు కట్టాం. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ గారు కూడా చెప్పండి, తెలియపరచండి, అయ్యా మీకు హైకోర్టు నుంచి మీకు ఆర్డర్ వచ్చింది, ఇది ఒకసారి వెరిఫికేషన్ చేయండి అని. ప్రభుత్వ కలెక్టర్లు మారినప్పుడల్లా ఎంక్వైరీలు వస్తున్నాయండి. ఈ 6 సంవత్సరాలు బట్టి ఎంతమంది కలెక్టర్లు మారినప్పటికీ ఎంక్వైరీలే. మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ప్రారంభమైంది. కాబట్టి చెయ్యండి, కాదని మేము. కానీ మీరు ఎంక్వైరీ చేసి కరెక్ట్ గా పరిపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఎన్నిసార్లు ఎంతమంది కలెక్టర్లు ఎంతమంది మారినప్పటికీ మీరు కరెక్ట్ గా ఇక్కడ హిందువుల మధ్యలో ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుని మీరు డిసిషన్ ఇవ్వండి. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే రిప్లై మళ్ళీ ఇవ్వడం కాదు. మీరు దగ్గరుండి ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందిస్తున్నాం. మేము మానసికంగా మా హిందూ ఆర్గనైజేషన్లన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాం. మీరు ఒకసారి ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా అడగండి. ఒక్క హిందూ ఇక్కడ క్రైస్తవులు కూడా ఇక్కడ ఎవరూ లేరు.
ఈ లేని చోట వచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఈ రకంగా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. మీరు MRO ద్వారా వచ్చి ఎంక్వైరీ చేసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఫైనల్ గా మళ్ళీ ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక మీకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీడియా ముందర మా కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని బాధలు పడుతున్నారు. 6 సంవత్సరాలు బట్టి ఈ రకంగా ఈ అవసరమా ఇది? మేము చట్ట ప్రకారంగా ఉభయ రాష్ట్రాలలో 9,600 చర్చలు క్లోజ్ చేశాం. మనం ఇది రీసెంట్ గా కాకినాడ గొల్లపురంలో 2 చర్చలు ఎట్ ఏ టైం క్లోజ్ చేయడం జరిగింది. చట్టపరంగానే అంబేద్కర్ ఇచ్చిన చట్ట ప్రకారంగానే డిపార్ట్మెంట్ అన్ని వచ్చాయి, చూసాయి, ఎంక్వైరీ చేసాయి. మీరు పర్మిషన్ లేనప్పుడు మేము ఇవ్వలేము అని చెప్పి క్లోజ్ చేసి పాడేశారు. మరి ఇక్కడ పర్మిషన్ లేకపోయినా ఇది ఎందుకు నడుస్తుంది? ఇది మా ప్రశ్న. మరి డిపార్ట్మెంట్ ఎందుకు దీన్ని అలా అలసంగా చూస్తున్నారు? కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు మళ్ళీ వచ్చి ఒకసారి వెరిఫికేషన్ చేయించాలి దయించి. ఈ అత్తమాటు కలెక్టర్ మారినప్పుడల్లా ఎంక్వైరీలు వచ్చాయి. ఇది మంచి పద్ధతి కాదు. హిందూ సమాజానికి ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా, మా హిందూ సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. ఇది ఇటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకుండా మీరు చూస్తారని చెప్పేసి మీ అందరికీ మేము మనవి చేస్తున్నాను. అలాగే మీడియా వారికి కూడా మేము తెలియపరుస్తున్నాం. అయ్యా, మాకు జరిగిన అన్యాయాన్ని మీరందరికీ తెలియపరుస్తారని చెప్పి భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన పెద్ద సినిమాకు విడుదలకు ముందే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్ని సవాల్ చేస్తూ కాకినాడకు చెందిన ఏనుగుపల్లి కృష్ణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3 నుండి 10 రోజుల పాటు పెద్ద సినిమాకు టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోలు అనుమతి ఇవ్వడాన్ని పిటిషనర్ ప్రశ్నించారు. ప్రభుత్వం జారీ చేసిన అనుమతులు జీవో MS నంబర్ 13 7/3/2022లో పేర్కొన్న మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో వాదన వినిపించనున్నారు. టికెట్ ధరల్ని వెంటనే తగ్గించి ప్రభుత్వ ఉత్తర్వులను పునః సమీక్షించాలని పిటిషన్లో కోరారు. బ్రాహ్మణుల ఐక్యత బలోపేతం ధ్యేయంగా జూలై 19న రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని బ్రాహ్మణ సంఘ నాయకులు, కార్యక్రమ ఆహ్వాన కమిటీ సభ్యులు భమిడిపల్లి వెంకటరమణమూర్తి, కాకినాడ బ్రాహ్మణ సంఘ కన్వీనర్ పద్మనాభస్వామి కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సామాజిక ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయని ఆవేదన చెందారు. బ్రాహ్మణుల్లో ఐక్యత కొరకు అందరూ ఏకతాటిపై రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బ్రాహ్మణుల సామాజిక ఆర్థిక రాజకీయ సంఖ్యాపరంగా గుర్తించి అసమానత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరిచేందుకు గాను ప్రాతినిధ్యం చేయడం జరుగుతుందని అన్నారు. నా పేరు వెలుగుల వెంకట సూర్యప్రకాశరావు, బ్రాహ్మణ ఆర్గనైజర్ మరియు శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు. ముఖ్యంగా రాజమండ్రి నుంచి మా మిత్రులు వచ్చారు. జూలై 17వ తేదీ జరగబోయే బ్రాహ్మణ సదస్సుకు కాకినాడ రూరల్ అర్బన్ నుంచి భారీ స్థాయిలో తరలి వెళ్లడమే కాకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ సదస్సు ఉద్దేశం ఏంటంటే అందరూ బ్రాహ్మణులంతా ఏకతాటి మీద ఉండాలని, ఐక్యతగా ఉండాలని, ఈ పరిస్థితులను చర్చించడం, పూర్తి స్థాయిలో ఒక సమాచారాన్ని అందరికి అందజేయడం కోసమే ఈ సభాయ నమః. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కాకినాడ రూరల్ మరియు అర్బన్ బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా నా యొక్క నమస్కారము. ముఖ్యంగా నేను ఈరోజు కాకినాడ విచ్చేసిన కార్యక్రమం ఏంటంటే, త్వరలో జూలై 19వ తారీఖున రాజమండ్రిలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం రాష్ట్ర స్థాయిలో రాజమండ్రి వేదికగా మన్యం గార్డెన్స్ నందు, జైన్ రోడ్లో గల మన్యం గార్డెన్స్ నందు ఒక సభ ఏర్పాటు చేస్తున్నామండి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్రాహ్మణులందరూ కూడా ఏకతాటిగా ఉన్నాము, మేమందరం కూడా బలంగా ఒకే వేదికపై ఉన్నామని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం కోసం. నా పేరు బివి శ్రీనివాస్, అర్చక సమాఖ్య వైకాంత అర్చక సమాఖ్య స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాకినాడ మన రాజమండ్రిలో రేపు జూలై 19వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరినీ ఏకతాటి మీద తీసుకురావాలనే ధ్యేయంతో అక్కడ పురోహిత సంఘం వాళ్ళు, అర్చక సంఘం వాళ్ళు, బ్రాహ్మణ సంఘం అన్ని సంఘాల వాళ్ళు కలిసి ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. దానికి కాకినాడ నుంచి మా సంఘీభావం ఆశించారు. దానికి మేము కాకినాడలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాల వాళ్ళందరూ తరపున మేము సంఘీభావం వ్యక్తం చేస్తూ మా నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటే ఆ సహాయ సహకారం అందిస్తామని. అర్చకుడు అంటే ఒక ఐదు రకాల వ్యవస్థలకి మూలం అండి. విద్య, వైద్యం, సేద్యం, నైవేద్యం, ఊళ్ళో మంచి పరపతి. అలాగే పురోహితుడు అంటే పొలం యొక్క హితం కోరేవాడు.
అలాగే బ్రాహ్మడు అంటే సర్వే జనా సుఖినోభావంతో అయినవాడు పొద్దున్నే లేచి రూపాయి ఆశించకుండా ఏమి ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా ఇంట్లో సంకల్పం చెప్పుకున్నాడు. రాజా గ్రామీణ పాచక పరిచారిక అంటూ అందరూ అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల వర్ణాలు అందరూ బాగుండాలని కోరుకునే బ్రాహ్మణులని ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఒక జాతిని నాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఇది మిగతా వర్ణాల వాళ్ళు గ్రహించుకుని బ్రాహ్మణులు ఉన్నంత కాలమే ఈ వ్యవస్థ బాగుంటుంది, మన దేశం యొక్క సస్యశ్యామలంగా ఉంటుంది, మనం అందరూ సుఖంగా ఉంటామనే ఆలోచన కలిగించుకుని మాకు అన్ని రకాలుగా మా బ్రాహ్మణ జాతిలో ఇదే నలిగిపోతున్న వాళ్ళు చాలా మంది, 100% మంది బ్రాహ్మణులు చాలా చాలా తక్కువ ఆదాయం, బిలో పావర్టీ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన ప్రభుత్వంలో కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ కనకదుర్గాదేవిని కోరుకుంటూ మేము కాకినాడ నుంచి అన్ని సంఘాల వాళ్ళు తప్పకుండా ఈ రాష్ట్ర సంఘానికి, ఈ సమావేశానికి మా సహాయ సహకారాలు అందిస్తామని మనవి చేస్తున్నాం. జల్లూరుకు చెందిన పద్మరాజు అనే ఒక భూస్వామి సన్నకారు రైతులమైన తమ నుండి సుమారు 2 కోట్ల రూపాయల వరకు తీసుకుని తిరిగి తమకు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడని, అతని నుండి తమ డబ్బులు తమకిప్పించి సన్నకారు రైతులమైన తమను ఆదుకోవాలని పిఠాపురం మండలం మల్లాం జల్లూరు గ్రామాల రైతులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులంతా పిఠాపురం వచ్చి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును కలిసి తమ గోడు ఆవేదన వినిపించారు. పద్మరాజు నుండి తమ డబ్బులు తమకిప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు. మల్లాం గ్రామం నుంచి ఒక జల్లూరు రైతుకి మేము ఇలా కౌలు చేను పండించుకోవడానికి ఎకరానికి 3 లక్షలు చేసి మల్లాంలో రైతులు ఒక 20 మంది, జల్లూరు రైతులు ఒక 40 మంది కలిపి మొత్తం 60 మంది కలిపి ఇచ్చాం సార్. మాకు ఎవరికి ఇచ్చినా అదే పాస్బుక్ మీద ఇచ్చి చేను అతనే పండించుకుంటూ మాకు ఇవాళ డబ్బులు ఇస్తాను లేదండి. ఒక 5-6 సంవత్సరాల నుంచి మగతా కూడా ఇస్తాను లేదండి. మగతా ఇవ్వకపోతే మేము ఇంటికి వెళ్తున్నాం సార్. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం సార్. ఇలా పిఠాపురం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళామండి. వెళ్తే మాకేం సరైన సమాధానం ఏం చెప్తున్నదండి. అలాగే నా బాధ్యత మేము అతను ఇంటికి వెళ్తే అండి అతను మమ్మల్ని కొట్టి తీసింటున్నాడండి. మాకు వేరే గత్యంతరం లేక మేము అతని పొలంలో 4 రోజులు బట్టి నుంచి టెంట్ వేసుకుని కూర్చున్నాం సార్. టెంట్ వేసుకుని మాకు ఏదన్నా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మేము మరీ కోరుతున్నామండి. ఇలా జల్లూరు రైతులు, మల్లాం రైతులు కలిసి ఎంత ఇబ్బందులు పడుతున్నామండి. అతనికి డబ్బులు ఇచ్చి అతను ఏం చేస్తున్నాడంటే ఏంటంటే మనల్ని కుట్టి తిప్పి అంత బాధ్యతలో ఉన్నాడండి అతను. మాకు ఏరి గత్యంతరం లేక ఇంట్లో కొంతమంది రైతులు చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నారండి. పిల్లల చదువులకని, పెళ్ళిళ్ళకని, కొంప కట్టుకోవడానికని తక్కువ పూజ చేసి అతను చేతుల్లో పెట్టేవండి. మాకు మగతా మాత్రం ఇస్తాం లేదండి. మాకు ఏంటంటే మా చేలో రాకుండా తగులుతుంటేండి 4 రోజుల నుంచి మేము ఇక్కడ టెంట్ వేసుకోకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నామండి. నమస్తే, నా పేరు కంచుమర్తి శివ అండి. భద్రాజు గారి చేలో పనిచేస్తుండగా వీళ్ళందరినీ నాకు అడగడానికి సిక్కేస్తుంది. వీళ్ళు బాగోదురా మన వాళ్ళు, నా కొడుకులు అన్నీ వెళ్తున్నాడు, రాజమేనేమో డబ్బులు ఏమన్నా ఉన్నాయేమో అడుగాను అతని దగ్గర. అలాగే మా ఫ్రెండ్ శ్రీని దగ్గర, వీళ్ళందరి దగ్గర అప్పులు చేసి బతిన పద్మరాజు అని అతను 10 ఎకరాల భూమి ఉంది. ఇవాళ అమ్మితే 12 కోట్లు 13 కోట్లు ఆస్తి వస్తుంది. ఇక్కడ బాకీలు చూస్తే 2 కోట్లు ఉండదు. షార్ట్ ఎత్తాడు ఇక్కడ కాపాడుతున్నాను. బాకీలు ఏంటండి ఆయన ఎందుకు బాకీ మీకు? చేల మీద తడకాకే కుర్రోళ్ళు అమెరికా పంపుతున్నాను, లండన్ పంపుతున్నాను చదువులకి. నాకు ఖర్చుకు నిమిత్తం అవసరం వచ్చింది. ఎవరినో నప్పడు కానీ ఓడండి మా వాళ్ళు అడిగి వాళ్ళండి తెచ్చిచ్చుకుని ఓడండి. మళ్ళా జల్లూరు మళ్ళా రైతులు. మీరు భూమి మీద డబ్బులు పండించుకోవడానికి ఇచ్చారా? పండించుకోనాకని ఇచ్చి కాగితాలు రాయించుకున్నామండి. ఎకరానికి ఎంత ఇచ్చారు? ఎకరానికి 3 లక్షల చొప్పులు ఇచ్చామండి. అప్పుడు ఆయన ఏం చేసేవాడంటే సంవత్సరానికి 30,000 35,000 మగతా ఇచ్చేసేవాడు. ఒక 5 సంవత్సరాల నుంచి మొత్తానికి ఇవ్వటం మానేసాడు. 4 సంవత్సరాలు. ఎంతమంది రైతులు ఉంటారండి? దాదాపు 60 మంది ఉంటారండి. సుమారుగా 60 మంది రైతులు ఎంత ఇచ్చి ఉంటారు? 2 కోట్ల 50 లక్షలు వచ్చినాయండి సీత అర్చన వేసుకుంటాం. అంతే కదండి, మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు గవర్నమెంట్ తరఫున సాయం చేసి ఈ చిన్న రైతులని పక్కల్ని ఆదుకుంటారని ఆధారంతో ఇక్కడ నిరాదీక్ష చేస్తున్నామండి. ఎవరైనా సరే ఈ సోషల్ మీడియా వారే కాదు, ఇంకొకలే కాదు, మమ్మల్ని కొంత కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఇది డబ్బులు లేట్ చేసి కొద్ది పిల్లలు పెళ్లిళ్ళు చేసుకునేవాడు, ఇల్లు కట్టుకునేవాడు, హాస్పిటల్లో పడి ఉన్నవాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ అభినందన సత్కార కార్యక్రమం.
చేనేత వర్గానికి రాజ్యసభలో అవకాశం కల్పించాలి డిమాండ్ చేసిన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. వెన్నుపోటు 2 ఏళ్ల పేరుతో పోస్టర్ బుక్లెట్ ఆవిష్కరణ. హిందువుల ఇళ్ల మధ్య చర్చి పెట్టి వివాదాలు సృష్టిస్తున్నారు. అనుమతి లేని చర్చిని తొలగించాలని హిందూ సంఘాల డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.